అసలు సంక్రాంతి రోజు వాకిలిని ఇంత మంచి ముగ్గుతో ఎందుకు అలంకరిస్తారు? ఎందుకనంటే లక్ష్మీదేవిని మరియు అతిథులను ఆహ్వానించడానికి పెద్ద ముగ్గులు వేస్తారు. అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? ఎందుకు అంటే రైతులకు ఈ రోజున పంటలు చేతికి వస్తాయి కాబట్టి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు? 3 రోజుల పాటు. అవి ఏంటి? భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ. నా కోసం భోగి గురించి ఒక చిన్న వివరణ ఇవ్వచ్చు కదా? ఇంటి ముంగట భోగి మంటను ఏర్పాటు చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటలో వేస్తారు మరియు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. మరి మకర సంక్రాంతి గురించి నువ్వు చెప్పు. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. దీనిని గాలిపటాల పండుగ అని కూడా పిలుస్తారు. మరి కనుమ రోజున ఆవులకు పిండి వంటలను ఎందుకు పెడతారు? ఎందుకు అని అంటే పంట చేతికి రావడం కోసం రైతులకు అవి ఎంతో సహాయపడతాయి కాబట్టి వాటికి పిండి వంటలతో కృతజ్ఞతలు చెప్తారు. కాబట్టి ఈ రోజున పశువులకు పిండి వంటలను పెడతారు. అందరికీ భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.